చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. క్లియర్ చేయడానికి ప్రెస్ మీట్ పెట్టినా కాబట్టి వాళ్ళు పెట్టింది ప్రెస్ మీట్ ఎవరి మీద? కాంగ్రెస్ పార్టీ పై బురద జల్లడానికి, కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లడానికి చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి డిఫెన్స్ అవసరం ఉంటుంది. ఎందుకంటే నాకంటే ఎక్కువ నాకు పొద్దు నుంచి నేషనల్ మీడియా నుంచి చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఈ నిన్న జరిగిన ఇన్సిడెంట్, మొన్న జరిగిన ఇన్సిడెంట్, మన అసెంబ్లీలో మాట్లాడిన ఇన్సిడెంట్, ముఖ్యంగా మీరు ఇక్కడ మొత్తం ఎపిసోడ్లో చూసుకున్నట్టయితే ఒకటి రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, 5వ తారీఖు నాడు ఇన్సిడెంట్ అనేది సరే జీవితంలో చాలాసార్లు గతంలో కూడా ఇలాంటి స్టాంపీడ్స్ జరిగినాయి. చాలా అత్రాస్లో జరిగింది ఉత్తరప్రదేశ్లో. ఒక స్వామీజీ ప్రోగ్రాం పెట్టినప్పుడు జరిగినప్పుడు అప్పుడు కూడా అరెస్టులు జరిగినాయి. అప్పుడు కూడా ఆ స్వామీజీని పట్టుకున్నారు. అప్పుడు ఆ బీజేపీ ప్రభుత్వం ఉండే మరి అంతా మాట్లాడుతున్నారు. ఇప్పుడు వచ్చిన మహానుభావులు అంతా సెంట్రల్ మినిస్టర్లు, రైల్వే మినిస్టర్లు వీళ్ళందరూ మరి వాళ్ళు అక్కడ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం బ్రహ్మాండంగా నడుస్తుందని భారతదేశ వ్యాప్తంగా చెప్పుకుంటే యోగినాథ్ ఆదిత్య గవర్నమెంట్లోనే ఒక స్వామి పెడితే 100 మంది చచ్చిపోయారు. అంటే ఇవన్నీ తప్పిదాలు. ప్రభుత్వం ఎంత స్ట్రిక్ట్ ఉన్నా కొన్నిసార్లు తప్పిదాలు జరుగుతాయి అనేది వాళ్ళకు తెలుసు, మనకు తెలుసు. ఇది భారతదేశాలనే కాదు, అమెరికాలో జరిగిన ఇటువంటి సంఘటనలు, ఇటు యూరోప్లో జరిగినాయి, ఏషియాలో జరిగినాయి, ఇండియాలో జరిగినాయి. కానీ వీటి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉందనే దానికి మనం ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే అదే చెప్తుండ్రు. మాకు సినిమా ఇండస్ట్రీకి, నాకు పుష్ప సినిమాలో ఉన్న హీరోకు మాకేం వైర్యం ఉంటుందండి? ఉంటే మేమెందుకు ఆ సినిమాకు 3 ఏళ్ల నుంచి సినిమా షూటింగ్లు చేసినాము, చాలాసార్లు రిలీజ్ కాలేదు, కాస్ట్ పెరిగిందంటేనే కదా అవుట్ ఆఫ్ ద వే పోయి వాళ్ళ కోసం రేట్లు పెంచి వాళ్ళు చేసుకుంటా అంటే వాళ్ళు వ్యాపారంగా ప్రొడ్యూసర్లు దెబ్బతినొద్దనే కదా. తెలంగాణలో ఇండస్ట్రీ మంచిగా ఉండాలనే కదా, ఇండస్ట్రీ బాగుండాలన్న ఉద్దేశంతో కదా దిల్ రాజు గారికి మరి ఇదే గాంధీ భవన్లో మీరంతా రిపోర్టర్లు చాలా మంది కష్టపడ్డ వాళ్ళు ఇక్కడ కార్పొరేషన్ చైర్మన్ల కోసం తిరుగుతున్నారు. మరి దిల్ రాజుకి ఎందుకు ఇచ్చారు? దిల్ రాజుకి ఇవ్వడానికి కారణం ఏంటంటే ఆ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళకి ఇస్తే ఆ ఇండస్ట్రీలో ఉన్న సమస్యలు ముఖ్యమంత్రి గారి దృష్టికి వస్తే ముఖ్యమంత్రి గారు ఆ ఇండస్ట్రీలో ఉన్న సమస్యలు సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తారని ఆయనకి ఇచ్చినాం కదా. లేకపోతే ఎవరికో సమస్యలు తెలియని వాళ్ళకు, మా ఎక్స్ వైస్ ప్రెసిడెంట్కో లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఏ ఎమ్మెల్యే టికెట్ ఆశించి రానులకో ఆ కార్పొరేషన్ చైర్మన్ అడుగుతుండే. ఇస్తే ఆ సమస్యల మీద వాళ్ళకి అవగాహన ఉండదు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు కనెక్టెడ్ ఉండరనే మనం ఒక కీలకమైన వ్యక్తికి, ఒక ప్రొడ్యూసర్కి, ఒక డిస్ట్రిబ్యూటర్కి, ఈ ఇండస్ట్రీని తెలంగాణ గొప్పగా చెప్పుకునేటువంటి వ్యక్తికి ఇచ్చినాం. ఇండస్ట్రీలో ఒకప్పుడు ప్రొడ్యూసర్లంతా అటు ఆంధ్ర రాష్ట్రం నుంచే ఉండేది. అటువంటి ప్రొడ్యూసర్ల యుగంలో దిల్ రాజు అనేట ఆయన ఒక బ్రాండ్ మార్కు. అటువంటి ఆయనకి ఈరోజు మనం ఇచ్చి సత్కరించుకొని ఆయనకి ఇచ్చి ఆయనతోటే సమస్యలు పరిష్కరించాలన్న ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారు ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలంగాణ ప్రజలకు చెప్తున్నాను. ముఖ్యంగా ఈ ఇండస్ట్రీలో పనిచేసే కార్మికులు, ఇండస్ట్రీలో పైన పెద్ద హీరోలు కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు, పెద్ద ప్రొడ్యూసర్లు ఉండొచ్చు, డైరెక్టర్లు, కానీ ఇండస్ట్రీ మీద 1000 మంది బతుకుతుర్రు. ఇలా చిత్రసీమ కాలనీ వాళ్ళ ఫిలిం నగర్ నుంచి మొదలు పెడితే అంజయ్య గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ